చేస్తాం, ఇప్పుడు అట్లాంటి అన్ని చేస్తాం. భరత్ గౌడ్ గారు ఉన్నారా ఫోన్ లైన్? భరత్ గౌడ్ గారు భరత్ గౌడ్ గారు ఏంటి మీ ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పండి సార్. ముఖ్యంగా ఈ తెలంగాణ చామ్ అనే గురించి మాట్లాడాలనుకుంటున్నా సార్. ఆయన ఇప్పుడు 1969 నుంచి ఎంతో మంది తెలంగాణ కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ఎంతో మంది, దొడ్డు కొమరయ్య, చాకల ఐలమ్మకే పేరు, ఈయనకి ఎందుకు సార్ తెలంగాణ అనే తోక పెట్టుకుని తెలంగాణ శ్యామ్ అనొద్దు అంటే ఇప్పటి నుంచి నేను తమిళనాడు శ్యామ్ అండి. అవును సార్, అవును సార్. తమిళనాడు పార్టీ కూడా చేసింది కదా సార్. తమిళనాడులో పుట్టినటువంటి పార్టీలో తమిళనాడులో పుట్టినటువంటి పార్టీ నుంచి ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసి వచ్చి మార్వాడీస్ గో బ్యాక్ అంటే తెలంగాణ శ్యామ్ అనకండి, ఎవరు పేరు పెడితే. లేదు సార్, మేము దాన్ని ప్రోత్సహించలేము సార్. ఆ తోక పెట్టుకున్నందుకు మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఆయన తెలంగాణలో తెలంగాణ విట్టలను పెట్టుకున్నాయంటే బాగుంది. తెలంగాణ ఉద్యమంలో ఆయన చూసాం. అవును సార్, అలాంటి వాళ్ళు పరువు పోతుంది సార్. ఇలాంటి బాగుంది కానీ తెలంగాణ శ్యామ్ తెలంగాణ ఉద్యమంలో చూడలేదు. నేను కత్తి మేస్తూ చూశాను ఇంతకుముందు ఫోటోలో. ఎక్కడో జరిగిన పార్కింగ్ విషయంలో జరిగిన చిన్న చెప్తారా ఈ ఉద్యమానికి చారి గారు, ఈ ఉద్యమానికి క్రెడిబిలిటీ ఇప్పుడు మీరు నిజంగా స్వర్ణకార వృత్తిలో నష్టపోతున్నారు. దెర్ ఈస్ సమ్ వ్యాలిడ్ రీజన్. కొత్త షాపులు ఓపెన్ చేయొద్దు మండల కేంద్రాల్లో అన్నారు. ఓకే, ఇది సమ్ వాట్ ఎక్స్టెంట్ యాక్సెప్టబుల్. మీ ఉద్యమంలో తెలంగాణ శ్యామ్ అని చెప్పి ఆయన నష్టపోయింది లేదు, అది లేదు. ఆయన వేరే ఎజెండా పట్టుకొని యాంటీ హిందూ ఎజెండా పెట్టుకుని వస్తే మీ ఉద్యమం నష్టం కదా. ఒక్క విషయం, ఇప్పుడు ఆయన నిజంగా మార్వాడీల వల్ల నష్టపోయిన వ్యక్తి కాదు కదా. ఒక్క విషయం చారి గారు, మీరు అసలు ఆ తెలంగాణ తమిళనాడు శాంసన్ ఆయన మాట్లాడినటువంటి కొన్ని విన్నారా అండి? ఫేస్బుక్ లో వింటే నాకు కడుపులో తిప్పి వాంతి వచ్చిందండి. అంత భాషాజాలము, నిజం చెప్తున్నా తెలంగాణ పరువు పోతుందండి. అంత దరిద్రమైనటువంటి భాషను వాడుతూ ఎంత భయంకరంగా తిడుతున్నాడు అంటే, అతను ఉన్నటువంటి తెలంగాణలో మిగిలినటువంటి కమ్యూనిటీస్ ని అతను కలుపుకోలేనటువంటి వాడు రేపొద్దున తెలంగాణ జాతి కోసం పోరాడుతున్నానని మాట్లాడడం ఏంటండి? ఇక్కడున్న కమ్యూనిటీస్ మీద పట్టు సాధించలేనటువంటి వ్యక్తి వాళ్ళ మీద విషం చిమ్ముతూ అతి భయంకరమైన భాష. ఒక ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళ భాష ఎలా ఉండాలండి? ఒక ఉద్యమం నడిపేటటువంటి వాళ్ళ, ఒక వాదం తీసుకున్నటువంటి వాళ్ళ భాష ఎలా ఉండాలండి? అతి నీచ నికృష్టమైనటువంటి భాష. ఆడవాళ్ళను పట్టుకుని మూతి పళ్ళు రాలుతాయి ఏంటే అంటే, ఈ గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళని విప్లవకారులుగానో ఉద్యమకారులుగానో రేపొద్దున ఎంపీలుగానో ఎమ్మెల్యేలుగానో, సార్ ఇవాళ 10 సంవత్సరాలైంది మనం ఏం సాధించామనేది చూసాం. ఇలాంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే, ఈ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే తెలంగాణని మళ్ళీ ఎంత వెనక్కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు సార్? పర్వాలేదు, ఆంధ్రోళ్ళు అని చెప్పి ఆంధ్రోళ్ళని తరిమేశారు, అలాగే ఇప్పుడు గుజరాతీలను తరిమేస్తారు, కానీ లోకల్ గా ఉన్న ఈ చీడ పురుగులను ఏం చేస్తారు? ఆంధ్రావాళ్ళు ఎవరు తరిమేశారులేండి, ఆంధ్రా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా. ఎస్ చారి గారు, ఎస్. మేము అట్లాంటి వాళ్ళను ఎవరిని కూడా ప్రోత్సహించడానికి కాదు, మేము ప్రోత్సహించాం కూడా. మేము మరి మీ దగ్గరే కదండి నిన్న మొన్న పెట్టినటువంటి ఆ ప్రెస్ క్లబ్ లో పెట్టినటువంటి వాటిలో మీ పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారు సార్? ప్రోత్సహించడం కాదా? వచ్చి పొంగారుగా ఉపన్యాసాలు ఇస్తున్నారు మీడియాలో కూర్చొని, మీరు ఎవరైనా ఖండించారా? ఎక్కడ ప్రెస్ క్లబ్ లో మా దగ్గర ఉన్నారు? ఎందుకు లేదండి? నేను మొన్న పెట్టిన దాంట్లో తెలంగాణ శ్యామ్ లేడా? క్లిప్పింగ్స్ వేయండి దయచేసి. ఆ పీసీఆర్ చెప్పి ప్రెస్ మీట్ మేము ఎక్కడ పెట్టినాము? మీరు పెట్టకపోతే మేధావులు పెట్టినటువంటి ప్రెస్ మీట్ దానికి మీకు సంబంధం లేదా? మళ్ళీ మీది వేరేనా? మా కడుపు మంట, మా కుల వృత్తులు దెబ్బతింటున్నాయి. నా విశ్వకర్మ జాతీయులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పటికి 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికి మద్దతు ఇస్తున్నాం కదా సార్, దానికి మేము మద్దతు ఇస్తున్నాం. చారి గారు, మేము మద్దతు ఇస్తున్నాం. జాతీయులు చనిపోతున్నారు కాబట్టి. చారి గారు, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కొత్తగా మండల కేంద్రాల్లో పెట్టొద్దు అంటే సమ్వాట్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. హైదరాబాద్ లో పెట్టుకుంటే పర్లేదు, మండల కేంద్రాల్లో ఉన్నారు. ఎస్, ఇట్లాంటి ప్రపోజల్స్ తో వస్తే చాలా మందికి యాక్సెప్టబుల్ అయ్యే అవకాశం ఉంది. సమస్యకు హైదరాబాద్ రాజధాని ఎవరైనా మండల కేంద్రాలకు వచ్చి కుల వృత్తులను దెబ్బతీయొద్దు అంటున్నాం. మేమందరం మీకే సపోర్ట్ చేస్తామండి. ఒక్క విషయానికి సమాధానం చెప్పండి. ఒక్క విషయం సార్, నేను మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాను. నేనేం డివేట్ అవ్వట్లేదు కదా. మొదటి నుంచి నేను మనలో ఉన్న డిఎన్ఏలో ఉన్నటువంటి పవర్ ఏంటో చెప్తున్నాను, కానీ దాన్ని విస్మరించారని గుర్తు చేస్తున్నా. ఇంకొక మాట, కంచా ఐలయ్య గారు ఆర్య వైశ్యులు స్మగ్లర్స్, కోమటోళ్లు, బ్లాక్ మెయిలర్స్ అనే ఒక పుస్తకం రాసిన రోజున మీరందరూ ఏమయ్యారు? మేము ఖండించాం. అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, మేము ఖండించినాం.
మేము ఇక్కడ ఖండించినాం అది. సార్ అదే మాట్లాడుతున్నా నేను చెప్తాను అంటే ఒక మాట ఇంక్లూడ్. నిన్న రౌండ్ టేబుల్ మీటింగ్ లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు ఖండించలేదు. ప్రొఫెసర్ అరగోపాల్ ఉన్నారు, ఖండించారా? వీళ్ళందరూ ఆ రోజు ఆయనకి సపోర్ట్ గా నిలిచినటువంటి మనుషులు ఇవాళ వీళ్ళందరూ పాపం నిజంగా చెప్తున్నా కాదు, కోమట్లు సామాజిక స్మగ్లర్లా నేను చెప్తున్నా. పాపం నిజంగా కోమట్లు ఏంది, ఆర్థిక వ్యవస్థ ఏంది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ ఏంది, సిగ్గుండాలి అటువంటి పుస్తకాలు రాసేందుకు. ఆయన ఒక పుస్తకం, నేను ఒక మాట చెప్తా, ఆయన ఒక పుస్తకం రాశాడు, నేను హిందువుని ఎట్లా అవుతా. ఒక్క నిమిషం, నువ్వు హిందూ అని చెప్పుకునేందుకే మాకు సిగ్గు ఉంది. నువ్వు హిందూ కాకుంటేనే మంచిది. నేను చెప్తున్నా, నువ్వు హిందువుని ఎట్లా అయితే కాదు, నువ్వు హిందూ కాదు, నాకు తెలుసు. ఓకే, పుట్టుకతో హిందూ అయినా నువ్వు ప్రాక్టీసింగ్ హిందూ కాదు. నీలాంటి వాడు హిందూ మతం అని చెప్పుకుంటే మాకు హిందూ మతంలో ఉన్న వాళ్ళకి మాకు సిగ్గుచేటు. లేకపోతే ఏంటంటే సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అట అనే ఒక కులం